సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఈ సందర్భంగా ప్రధానంగా కోరుకున్నటువంటిది ఏంటంటే, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఆదివాసీల మీద మతోన్మాద బీజేపీ ప్రభుత్వం దాడులు చేస్తూ హత్యలు చేస్తుంది. ఈ హత్యల్ని తక్షణమే నిలుపుదల చేయాలి అనేటువంటి చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే మావోయిస్టులు చర్చలకి మేము సిద్ధం, చర్చించుదాము, శాంతియుతమైనటువంటి ఒక వాతావరణాన్ని కల్పించుదాము అని చెప్పి వాళ్ళు ముందుకొచ్చారు. ఆ ముందుకొచ్చినటువంటి దాన్ని మేము స్వాగతిస్తున్నాం. ఈ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, రెండు ప్రభుత్వాలు చర్చలు జరపాలి అనేటువంటి చెప్పి మేము కోరుతున్నాం. చర్చలు జరపటం ద్వారా సమస్య పరిష్కారం చేసుకుంటేందుకు ఇది తోడ్పడుతుంది అని చెప్పి మేము భావిస్తున్నాం. దానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు. అదేమంటుందంటే ఆయుధాలు వదిలేసి రండి, ఆయుధాలు వదిలేస్తే చర్చలు అనేటువంటిది అది డిమాండ్ చేస్తుంది. ఆయుధాలు వదిలేసిన తర్వాత ఇక నీతో చర్చలు ఏమున్నాయి, మాట్లాడేది ఏముంటుంది? అందుకోసమే ఆయుధాలు వదిలేయటమా లేదా అనేటువంటి ఒక విషయం వేదిక మీదకి వచ్చిన తర్వాత వేదికలో నువ్వేం అంశాలు ముందుకు తీసుకొస్తావు, వాళ్ళేమో అంశాలు ముందుకు తీసుకొస్తారు. ఆ అంశాలలో సాధ్యాలు ఏమిటి అనేటువంటి చెప్పి ఆలోచించాల్సినటువంటిది ఉంటుంది. దానికంటే ముందే నువ్వు ఒక ప్రతిపాదన చేస్తున్నామంటే చర్చలకి ప్రభుత్వం సిద్ధంగా లేదు అనేటువంటి చెప్పి ఇక కనపడుతున్నది. ఇక మావోయిస్టులు కూడా ప్రతి దాడులు చేస్తున్నారు, వాళ్ళు కూడా హత్యలు చేస్తున్నారు, అది చేయకూడదు అనేటువంటి ఒక వాదన ముందుకు వస్తున్నది. వాళ్ళు హత్యలు చేయటం లేదు, ప్రతి దాడులు చేయటం లేదు, వాళ్ళని వాళ్ళు రక్షించుకుంటేందుకు, ఆత్మరక్షణ చేసుకుంటేందుకు ఇవాళ ఆదివాసుల మీద, మహిళల మీద దాడులు చేస్తున్నారు, అత్యాచారాలు చేస్తున్నారు, వైమానికమైనటువంటి ఒక దాడుల్ని కొనసాగిస్తున్నారు సామాన్యమైనటువంటి ఒక ప్రజానికం మీద. ఇట్లాంటి దాడులు ఇవాళ మావోయిస్టులు కొనసాగిస్తున్నారా, అట్లాంటి దాడులకు వాళ్ళు పూనుకుంటున్నారా అనేటువంటి ఒక విషయాన్ని మనం ఆలోచించాల్సినటువంటి అవసరం అనేటువంటి ఉన్నది. తాతల నుంచి తరతరాలుగా ఈ అడవిని నమ్ముకొని ఈ అడవిని కాపాడుతున్నారు, పర్యావరణాన్ని కాపాడుతున్నారు ఇవాళ వెనకబడ్డటువంటి ఆదివాసీలు. అట్లాంటి ఒక అడవిని కాపాడుతుంటే ఈ అడవిలో ఉండేటువంటి ఒక ఖనిజ సంపద ఏదైతే ఉన్నదో ఆ సంపదనంతా ఒకనాడు బ్రిటిష్ వాడు తరలించడానికి ప్రయత్నం చేశాడు. ఈ రోజు మతోన్మాద మోడీ ప్రభుత్వం కార్పొరేట్ పెట్టుబడిదారులకి, సామ్రాజ్యవాద కంపెనీలకి చట్టవిరుద్ధంగా అప్పగించడానికి ప్రయత్నం చేస్తుంది. అడవి హక్కుల చట్టం ఉన్నది, పీసా చట్టం ఉన్నది, ఇట్లాంటి అనేక రకాలైనటువంటి చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాలన్నింటినీ ఉల్లంఘించి గ్రామ సభల తీర్మానం లేకుండానే ఇవాళ అడవి సంపదనంతా కార్పొరేట్ పెట్టుబడిదారులకి అప్పగించడానికి పూనుకుంటే అయ్యా ఇది చట్టవిరుద్ధం, ఇది అప్రజాస్వామికం, ఇది రాజ్యాంగ ఉల్లంఘన అన్నందుకు, ఇది సరికాదన్నందుకు ఇవాళ ఆదాని అంబానీల కంపెనీల తరపున ఈ ప్రభుత్వం బాధ్యత తీసుకొని వాళ్ళని హత్య చేస్తున్నది. ఈ హత్య చేయటం అనేటువంటి సరికాదు అనేటని చెప్పి ఖండించటమే కాదు, అట్లా ఖండించినందుకు వాళ్ళని హత్య చేయటం అనేటువంటి కాకుండా వాళ్ళ తరపున చట్టబద్ధంగా న్యాయబద్ధంగా కొట్లాడుతున్నటువంటి మేధావుల్ని, విప్లవకారులని వాళ్ళ జైళ్లలో నిర్బంధిస్తున్నారు, హత్యలు చేస్తున్నారు. హత్యలు చేయటమే కాకుండా 2026 కల్లా నక్సలిజాన్ని, నక్సలైట్లని లేకుండా చేస్తాను అని చెప్పి ఈరోజు అమిత్ షా ప్రకటన చేస్తున్నాడు. ఇది ఏ చట్టంలో చెప్పబడేది, ఏ రాజ్యాంగంలో చెప్పబడేది? వాళ్ళని హత్య చేయమనేటని చెప్పి చట్టవిరుద్ధంగా మాట్లాడుతుండా లేడా? ఇవాళ జైళ్లలో నిర్బంధించాల్సింది, కటకటాల మధ్యకి పోవాల్సినటువంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే అది మోడీ మాత్రమే, అది అమిత్ షా మాత్రమే ఉన్నాడా లేడా? చట్ట విరుద్ధంగా మాట్లాడినటువంటి వాళ్ళని జైళ్లలో నిర్బంధించాలి, అట్లాంటి వాళ్ళని ఉరాల్సినటువంటి అవసరం అనేటువంటి ఉంటుందా లేదా? అట్లాంటి చట్ట విరుద్ధంగా చర్యలకి పాల్పడుతున్నటువంటి చర్యల్ని వ్యతిరేకించాలి. ఈ చెట్టు మీద, పుట్ట మీద, ఈ అడవి మీద, ఈ ప్రకృతి మీద, ఈ సంపద మీద తాతల నుంచి తరతరాలుగా జీవిస్తున్నటువంటి ఆదివాసులకు మాత్రమే హక్కున్నది. ఇక్కడ మాకు మాత్రమే హక్కున్నందుకు మేము నిలదీసినందుకు మమ్మల్ని హత్యలు చేస్తున్నాం, మమ్మల్ని ఇక్కడ లేకుండా చేస్తాననేటువంటిది అంటున్నావు. నీ తరం కాదు, నీ అబ్బతరం కాదని చెప్పి ఈ సభాముఖంగా హెచ్చరిస్తున్నాం. ఎందుకనంటే ఇంతకంటే ఎమర్జెన్సీని పెట్టినటువంటి
ఇందిరాగాంధీ ఏమైంది? అంతకంటే నైజామయమైపోయాడు. ఇట్లా ప్రజల మీద కత్తి గట్టి ప్రజల మీద రొమ్ములడ్డినటువంటి ఏ ప్రభుత్వం కూడా చరిత్రలో నిలబడలేదు. కాలగర్భంలో కలిసిపోయింది. మొత్తం బీజేపీ ప్రభుత్వానికి కూడా అదే గతి పడుతుందని చెప్పి హెచ్చరిస్తూ ఆదివాసులు నిర్వహిస్తున్నటువంటి ఈ పోరాటానికి సంపూర్ణ మద్దతుని తెలియజేయాలి. దేశవ్యాప్తంగా అన్ని వర్గాన్ని కూడగట్టేటువంటి వైపు ఈ సభ తోడ్పడాలనేటువంటి కోరుకుంటూ ముగిస్తున్నాను. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.